తనకు సర్వస్య శరణాగతి వేడిన భక్తులను కాచి రక్షించువాడు అయిన విష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 17వ భాగము. క్రమః సమస్తము ఒక క్రమ విధానములో అనగా ఒక క్రమమైన పద్ధతిలో చరించుటకు హేతువైన వాడు. సమస్త జీవరాశులలోనూ ఒక క్రమబద్ధమైన చైతన్యము లేదా కదలికను కలిగించువాడు. అనంత అసాధారణ వైభవమైన సంపత్తు కలిగిన సంపన్నుడు. క్రమణము అనగా ఈదుడ ద్వారా సంసార సాగరమును దాటించువాడు. ఈ విధముగా ఒక క్రమబద్ధమైన గమన క్రియకు హేతువైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము క్రమః అన్న నామముతో కీర్తించింది. తన అగోచరమైన గమనముల ద్వారా మేధస్సుకు అందని పరమాత్ముడు క్రమః అన్న నామముతో కీర్తించబడినాడు. అనుత్తమః సర్వోత్కృష్టుడు, తనకంటే ఉత్తమమైన వారు ఎవరూ లేనివాడు. అతడు అనుత్తముడు అని కీర్తించబడినాడు. యస్మాత్ పరం అన్న శృతి వాక్యము వలన సత్వత్సమోస్తి అన్న స్మృతిని అనుసరించి ఎవరికంటే ఉత్తముడు లేడో అతడు అనుత్తముడు అని శ్రీ విష్ణు సహస్రనామము భగవానుడైన శ్రీ మహావిష్ణువును కీర్తించింది. తనకంటూ ప్రేరకుడు లేనివాడు, ప్రేరకులలో అనగా ప్రేరేపించు వారులలో ఉత్తముడు అయిన వాడు, తిరస్కరింపబడని సంపద కలిగిన వాడు, జ్ఞానస్వరూపుడు అయిన పరంధాముడు అనుత్తముడు అని కీర్తింపబడినాడు. దురాధర్ష విక్రముడు, మేధావి అయిన తనను అటు వీర్యములో కాని మేధస్సులో కాని అతిక్రమించగల శక్తి వేరెవరికీ లేనట్టివాడు. మహాపరాక్రమవంతులు దుష్టులు అయిన దైత్యులకు సైతము భయపెట్టుటకు కాని బెదిరించుటకు కాని సాధ్యము కానివాడు. తన ఆజ్ఞలే సర్వలోకవాసులకు శిరోధార్యములు అయిన వాడు. పరమ పవిత్రుడై ఇతరులకు ఆనందమును పంచడములో సైతము తనను అతిశయించే శక్తి ఎవరికీ లేనివాడు అయిన పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము దురాధర్ష అన్న నామముతో కీర్తించింది. కృతజ్ఞ భగవన్నామ స్మరణము, ఆయనకు సర్వస్య శరణాగతి, భక్తితో భగవంతుని పూజాది భక్తి కార్యములచే అత్యంత ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించువాడు. పత్రము, పుష్పము, ఫలము, తోయము మొదలైన అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై తన భక్తులకు కామితార్థ మోక్షములను ప్రసాదించువాడు. సమస్త ప్రాణుల పుణ్య అపుణ్య కర్మలకు సాక్షి రూపమైన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కృతజ్ఞ అన్న నామముచే కీర్తించింది. మనము చేసే పనులన్నీ అతని ఆజ్ఞతోనే జరుగుతాయి. మన కృతి తత్వమును గుర్తించి దానికి తగిన ఫలితములను అందజేసే కృతజ్ఞుడు అతడు. కృతి తన భక్తులు ఆచరించు సత్కార్యములకు కారణమైన వాడు. వారిని అనుగ్రహించి వారి చేత పుణ్యకర్మలను ఆచరింపచేయువాడు. చిత్రగుప్తుని రూపములో మనలోనే దాగి ఉండి మనము ఆచరించే మంచి చెడు పనులను పరిశీలించి పాపపుణ్యములకు తగిన ప్రతిఫలమును ముట్టజెప్పే కోశాధ్యక్షుడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కృతి అన్న నామముతో కీర్తించింది.
పురుష ప్రయత్నము లేక క్రియ కృతి అని చెప్పబడుతుంది. అటువంటి కృతిని ఆచరించు వారి పట్ల కరుణాహృదయుడు కృతి అని కీర్తించబడిన శ్రీమన్నారాయణుడు. ఆత్మవాన్ సత్కార్యముల నర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు. స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని అన్న వేదవాక్యమును అనుసరించి తన స్వస్వరూపమైన వైభవమునందు ప్రతిష్ఠితుడైన వాడు అయిన భగవంతుడు ఆత్మవాన్ అన్న నామముచే కొనియాడబడుచున్నాడు. అతనికి శరీరముతో మనసుతో ప్రమేయము లేదు. అతనికి ఆత్మతోనే ఆత్మీయత. ఆత్మవాన్ని కీర్తించబడిన పరమాత్మకు ఆత్మతత్వము పూర్తిగా తెలుసు. శరీరము కర్మయోగమును సాధిస్తుంది, మనస్సు జ్ఞానయోగమును ఆర్జిస్తుంది. ఆత్మ భక్తిభావముతో పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఈ మూడింటి సమన్వయమే జీవిత పరమావధి. సురేశ క్షీరసాగర మథన సమయములో సముద్రము నుండి ఆవిర్భవించిన సురను అనగా అమృతమును స్వీకరించిన వారు సురులు అనగా దేవతలు. అటువంటి సురులకు ఈశుడు అనగా సకల దేవతలకు ప్రభువు దేవదేవుడు. భక్తుల కోర్కెలను తీర్చువారిలో సర్వోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సురేశ అన్న నామముచే కీర్తించింది. సురలు అను నామమునకు అర్థము తేజోవంతులు, బాగుగా ప్రకాశించువారు. అటువంటి సురులకు ఈశ్వరుడు సుర అను నామమునకు శుభములనిచ్చువాడు అన్న అర్థము కూడా ఉండుటచే సర్వులకు మంగళప్రదాత సురేశ అన్న నామముచే కీర్తించబడినాడు. శరణం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని తనను శరణుదొచ్చిన వారిని రక్షించు ఆర్తత్రాణపరాయణుడు, ముక్తులకు నివాస స్థానమైన వాడు, శరణాగత వత్సలుడు, సర్వస్య శరణాగతి వేడిన ఆర్తుల ఆర్తి హరించువాడు. కేవలము మానవ కోటికే కాక దేవతలకు కూడా శరణ్యుడు అయిన సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శరణం అన్న నామధేయము కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో